మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అదే విధముగా ఈరోజు అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కలో భద్రపరిచిన దాన్ని బట్టి యెహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మన జీవితం మరో నూతన దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి యెహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము ఈ విధముగా రాయబడి ఉన్నది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మనకేమని తెలియజేస్తుందంటే, దుష్టుడి చేతిలో నుండి నిన్ను విమోచించేదను, విడిచిపెట్టేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము నీకు నాకేమని తెలియజేస్తుందంటే, దుష్టుల చేతిలో నుండి దేవుడు నీకు విడుదల కలుగుతుంది. దుష్టుని చేతిలో నుండి. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. మీ విరోధి అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని తిరుగుతుందంట. మన డిస్కవర్ ఛానల్ చూసినట్లయితే బాగా ఆకలి ఉన్న సింహం ఏం చేస్తుంది? ఎర కోసం ఎదురు చూస్తూ ఉండి తిరుగుతూ ఉండిద్ది. హియర్ టు దేర్ టు హియర్, ఆడికి ఇక్కడికి తిరుగుతూ ఉండేది. అట్లానే మన దుష్టుడైనటువంటి అపవాది అంట గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఎవరిని మింగాలనుకుంటుందో వారి దగ్గర యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మనకి ఎంత మంచిగా తెలియజేస్తున్నదో, దేవుడు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడో ఈ వాగ్దానం ద్వారా. చూడండి, డానియేల్ జీవితంలో చూసినట్లయితే డానియేల్ స్నేహితులు ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ యొక్క వాగ్దానానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీరి గురించి మనము తెలుసుకుందాము. డానియేల్ స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరు నెబుకద్నెజరు చేత చెరపట్టబడి నెబుకద్నెజరు రాజు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఒక విగ్రహం తయారు చేస్తాడు. విగ్రహం తయారు చేసి ప్రతి ఒక్కరిని ఆ విగ్రహాన్ని మొక్కమని కమాండ్ చేస్తాడు. రాజు ఆజ్ఞాపించింది ఎవరైనా సరే చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? రాజు ఆజ్ఞలను తృణీకరిస్తారు. దే ఆర్ అగైన్స్ట్ టు కింగ్ కమాండ్మెంట్. రాజు ఆజ్ఞకి వాళ్ళు వ్యతిరేకించి ఏం చేస్తారు? మేము మొక్కము, మా నిజమైన దేవుడు యెహోవా దేవుడు, ఆయనకు మాత్రమే మేము మొక్కుతాము. పదాజ్ఞలో ఉంది కదా, విగ్రహారాధన చేయకూడదు, మేము విగ్రహారాధన చేయము అని అన్నప్పుడు రాజుకి కోపం వచ్చి రాజు ఏం చేశాడంట? షడ్రకు, మెషకు, అబేద్నెగో, డానియేల్ వీళ్ళందరినీ కలిసి ఏం చేశాడంట? ఫర్నెస్ ఆఫ్ ఎఫ్లెక్షన్. ఫర్నెస్ ఆఫ్ ఎఫ్లెక్షన్ దట్ మీన్స్ అంటే కొలిమి. మనం చూసినట్లయితే చిన్నప్పుడు మా నాన్న నేను వెళ్ళి గొడ్డలు కొలిమి పెట్టేవాళ్ళం. కొలిమి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? బొగ్గులేసి దాన్ని తిప్పుతా ఉన్నప్పుడు ఆ యొక్క గాలికి ఏం చేస్తే ఆ కొలిమి ఆ బొగ్గులని బాగా సలసల కాలుతూ ఉంటాయి. ఆ కాలినట్లు ఈ యొక్క ఐరన్ పెట్టినప్పుడు ఐరన్ ఎట్లయితే ఎర్రగా వచ్చేసి ఐరన్ కరిగిపోయింది. అప్పుడు గొడ్డలను ఏం చేస్తాడు? షార్ప్నెస్ చేస్తాడు. అట్లానే రాజు ఏం చేశాడంటే అక్కడ మనుషులు వేయటానికి కొలిమి తయారు చేశాడు. ఫర్నెస్ ఆఫ్ ఎఫ్లెక్షన్ తయారు చేసి దాన్ని ఏం చేశాడంట? 7 రెట్లు ఫైర్ అనేది ఇంక్రీజ్ చేయమన్నాడు. అక్కడున్న సైనికులు 7 రెట్లు ఆ ఫైర్ ఇంక్రీజ్ చేసి ఏం చేశారంటే, ఇంక్రీజ్ చేయగానే మంట అనేది ఎక్కువైపోయింది. ఆ మంట ఎవరైతే ఇంక్రీజ్ చేశారో వాళ్ళు చనిపోయారు. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళని ఇసిరేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. సంతోషంతో ఆనంద గీతముతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారు. మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని కదా, ముగ్గురిని వేసాము. ఈయన 4వ వ్యక్తి ఉన్నారు. ఎవరని చెప్పి రాజు అస్టానిష్డ్ సర్ప్రైజ్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి ఎవరైనా 4వవారంటే మన నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా దేవుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడుగా ఉండును. ఈరోజు వాగ్దాన సందేశం ఏమని తెలియజేస్తుందంటే, దేవుడైనటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? దుష్టుడి నుండి మన దూరముగా ఉంచుతాడు. దుష్టుడి చేతుల నుండి మనం విడిపిస్తాడు. దుష్టుడి యొక్క కుయుక్తుల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుగాక. షడ్రకు, మెషకు, అబేద్నెగో జీవితంలో ఏ విధముగా దేవుడు దుష్టుడి చేతుల నుండి వాళ్ళని విడిపించాడో, ఆ యొక్క అగ్ని కందకాల్లో నుండి దేవుడు ఏ విధంగా వాళ్ళని కాపాడాడో, ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఆయన ఆజ్ఞిస్తున్నాడు. వన్స్ గాడ్ గివ్ ప్రామిస్ హీ నెవర్ టేక్. దేవుడు ఆజ్ఞిస్తే దాన్ని తీసుకోలేడు. ఆ వాగ్దానం ఇస్తే వెనక్కి తీసుకోడు. ఆ విధముగానే ఈ యొక్క వాగ్దాన సందేశము మన జీవితంలో
నెరవేర్చబడి గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే రోజు మరొక వాగ్దాన సందేశంతో మరలా కలుసుకుందాము. మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్న మీ ప్రార్థన అవసరతలను మాకు షేర్ చేయండి. మా మొబైల్ నెంబర్ 9502198011. మరొక మొబైల్ నెంబర్ 9618465776. అదే విధముగా ప్రతి నెల 2వ శుక్రవారము ఉపవాస ప్రార్థన అనేది జరుగుతుంది. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఉంటుంది. కావున మీ యొక్క ప్రార్థన అవసరతలను మీరు షేర్ చేయండి. మా యొక్క ఉపవాస ప్రార్థన మీ కొరకు అనుదినము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.